హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ వేదికగా రేపటి నుంచి 3 రోజుల పాటు సిఎన్సి ఎక్స్పో జరగనుంది. 12వ సిఎన్సి ఎక్స్పో 2024ను పేర్కొంటున్న ఈ కార్యక్రమంలో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. సరికొత్త కేబుల్, బ్రాడ్బ్యాండ్, డిజిటల్ టెక్నాలజీ, ఓటీటీ రంగాలలో తాజా మార్పుల మీద సెమినార్లు జరగనున్నాయి. ఈ ఎక్స్పోకు 30,000 మందికి పైగా హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సిఎన్సి గ్రూప్ అధినేత రాము ఈ ఎక్స్పో ఆధ్వర్యంలో జరగనుంది. కేబుల్ ఆపరేటర్ల మనగడ 1991లో ఏ సిపాయి లేక ఆపరేటర్ ఉండేనో ఈ 24 అదే పద్ధతిలో ఉండాలి. టెక్నాలజీకి అనుకూలంగా మనం పోటీ పడాలి. ప్రభుత్వాలు విరుద్ధమైన, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ విరుద్ధమైన మనం నిలబడాలి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసినోడు ఒక కేబుల్ ఆపరేటర్ మాత్రమే. 1,00,000 కోట్లున్న అంబానీ ఉండొచ్చు, మిధాని ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వితౌట్ కేబుల్ ఆపరేటర్ హీ కెనాట్ సర్వైవల్ ఇన్ ద మార్కెట్. అది చాలా ప్రతిష్టాత్మకంగా అందరికి తెలిసిన విషయమే. అందుకే మేము విన్నవిస్తున్న ఏంటంటే, రేపు మన స్పీకర్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. రేపు 11:30కు ఆయన ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. మన కేబుల్ ఆపరేటర్లకు నేను చెప్తున్నా, గ్రామాలకు వెళ్ళి, రూరల్కి వెళ్ళి కేబుల్ వ్యవస్థ లేదు. నిజంగా కూడా వాస్తవంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నాం మనం. వ్యవస్థ, బిజినెస్, వ్యాపారం లేదు. కానీ ఇప్పుడు జరగబోయే కార్యక్రమం వల్ల మా కిషోర్ అసంటోళ్ళు, ఒక టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్థితిగతులకు ఎదిగేటటువంటి వాళ్ళు సూచనలు, సలహాలు ఇస్తారు. మీకు ఇక్కడ రండి. మన జీవనం ఎప్పుడు ఎక్కడ పోదు. మనం కష్టపడ్డ ఫలితం, మనం పొయ్యి కంఠంలో ప్రాణం ఉండగా మనం పోయేంతవరకు కూడా మన కేబుల్ వ్యవస్థ ఉంటుంది. బిజినెస్లో స్టాగ్నేషన్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. టెక్నాలజీ పెరిగింది. రేపు పోయినసారి వచ్చిన ఇన్కమ్ ఈసారి లేకపోవచ్చు, కానీ మన మనగడ కొనసాగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఏ కేబుల్ ఆపరేటర్ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, నాతో ఉన్న అందరు ఆపరేటర్స్కి నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఇది ఒక బాబు, ఒక చిన్న వయసులో ఉన్నటువంటి మిత్రుడు, మన కేబుల్ వ్యవస్థ నుంచి పుట్టినటువంటి మిత్రుడు చాలా యాగం చేసి కష్టాలు, నష్టాలు, 10 రూపాయలు కూడగొట్టుకొని వ్యాపారం ఇది పెట్టినప్పుడు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్ని లాభం. అటువంటి దానికి ఒక దృఢంగా పనిచేస్తున్నాడు మన కోసం చేస్తున్నప్పుడు మనం ఆయన కోసమే కాకుండా మన వ్యవస్థ కోసం, మనలో మార్పు కోసం, మనతో ఒక ప్రతిష్టాత్మకమైన సంఘటన కోసం మనం ముందుకు రావాలి. మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రామీణ కేబుల్ ఆపరేటర్ల నుంచి మొదలుకొని హైదరాబాద్ ఉన్న కేబుల్ ఆపరేటర్లు ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ పేరున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం చెప్తున్నా అంటే, తప్పకుండా ఇది చాలా విజయవంతం చేయాలి. ఇవాళ భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో అవుతున్నాయి ఎగ్జిబిషన్స్, కానీ హైదరాబాద్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నది. ఇవాళ హైదరాబాద్లో చేసిన ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా ఈ ట్రేడర్స్ అందరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇలా మేము హైదరాబాద్లో పోతే మాకు చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. హైదరాబాద్లో కేబుల్ ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్ మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ప్లేయర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అందరు చేస్తున్నారు. కాబట్టి మాకు హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్ పొటెన్షియాలిటీ ఫర్ అస్ అని వాళ్ళు ఉత్సాహంగా మేము ముందుకు వస్తున్నామంటని చెప్పి ఇవాళ అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి మనకు ట్రేడర్స్ వచ్చింది ఇక్కడికి. కాబట్టి ఆపరేటర్స్ కూడా ముఖ్యంగా ఆపరేటర్స్కు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న కేబుల్ ఆపరేటర్స్ అందరికీ ఒక్కటే నేను వినయిస్తున్నా, ఒక పెద్దన్నలాగా, పెద్ద మనిషిలాగా మీ అందరికీ నేను సుపరిచితుని, మీరందరూ అటెండ్ అయ్యి చాలా ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా